సో జై శ్రీరామ్, జై శ్రీష గాయస్, ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ. నేను అనుకొని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోకి అయితే అందరు స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూసేయండి. ఈ వీడియోలో అయితే మనం మినీ ఖైరతాబాద్ గణేష్ సంబంధించి ఇంకొక మినీ వర్జన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో ఈ గణేష్ మ్యాథ్ సంబంధించి వర్క్స్ అనేవి ఈ వీడియోలో 100%గా పూర్తి స్థాయితో కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ వీడియోలో మీరు చూసినారుక గణేష్ మ్యాథ్ సంబంధించి ఏవైతే మూషకు సంబంధించి వాహనం అయితే ఉంటుంది కా, దానికి సంబంధించి మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. సో దాంతో 100% వర్క్స్ కంప్లీటే. జస్ట్ మూషక్ మహారాజ్ మీద కొన్ని స్టోన్స్ వర్క్ చేద్దాం అండ్ అలాగే వార్నిష్ అప్లై చేసేసినాను ఆఫ్లైన్లోనే. అది ఈ వీడియోలో చూపెడతాను. అండ్ ఇంకోటి మన గణేష్ మ్యాథ్ సంబంధించి మొత్తం వర్క్ అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్తో చూపెట్టడానికి పోతున్నాను. సో అలా అనేసి అందరైతే ఈ వీడియోకి లాస్ట్ అయితే చూసేయండి. అండ్ ఇంకోటిగా అందరైతే తొందరగానే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్ మీద 28K సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి స్థాయితో కంప్లీట్ అవ్వడానికి చేరుకుంటున్నాయి. సో మీరు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మాటలాగా ఉంటా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓవరాల్ అయితే మన ప్రీవియస్ వీడియో అయితే చూసినారు, ఒక్కసారి కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు మన ప్రీవియస్ అంటే పాత వీడియోస్లో కనుక చూస్తే మనం అంతా గణేష్ మ్యాథ్ సంబంధించి వర్క్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మూషక్ మహారాజ్ సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేసినాం కదా. సో మూషక్ మహారాజ్కి లాస్ట్ వీడియోలో కలరింగ్ చేశాను. సో కలరింగ్ చేసినాక దీని మీద వార్నిష్ చేసినాను. సో చూసుకుంటే అయితే ఎంతో షైనింగ్ అయితే మీకు కనిపిస్తున్నారు కా ఇప్పుడైతే. సో చూస్తున్నారు కా అంతా మంచిగా అయితే మొత్తం వార్నిష్ అయితే నేను చేసేసినాను. సో మన గణేష్ మహారాజ్ ముంగటిని మూషక్ మహారాజ్ని అయితే మనం ఇక్కడ కూర్చోబెట్టాము. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది, మొత్తానికి ఆసమ్గా అయితే వస్తుంది గైస్. మన మూషక్ మహారాజ్ చూసుకోవచ్చు, ఒక ఫింగర్ ఇంత అయితే ఉన్నాడు గైస్ చిన్నగా. అండ్ మన గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. మీరు కనుక చూస్తే స్నేక్స్ మీద అయినా వార్నిష్ అయితే అప్లై చేసినాము. అండ్ అలాగే మెయిన్గా మన గణేషుని మీద అయినా వార్నిష్ అయితే అప్లై అయితే చేసినాము. మొత్తం షైన్ అయితే వస్తుంది గణేషుని మీద. సో మీరు చూస్తున్నారు ఏ విధంగా అయితే మొత్తం గణేష్ మహారాజ్ అయితే మెరుస్తుండు. అండ్ అలాగే మీరు కనుక గమనిస్తే ఈడనే స్టోన్స్ వర్క్ చేయడం జరిగింది. సో ఈ స్టోన్స్ వర్క్లోనే అంతా అయితే అయిపోయింది, కానీ మూషక్ మహారాజ్ మీద అయితే ఒక స్టోన్ కనిపిస్తలేదు. సో అలా అనేసి ఈ వీడియోలో మనం మూషక్ మహారాజ్ మీద అయితే స్టోన్స్ అయితే అప్లై చేయడానికి పోతున్నాం మెయిన్లీ ఈ వీడియోలో అయితే. సో అందరైతే వీడియోకి మెయిన్లీ జస్ట్ ఈ స్టోన్స్ కోసం అయితే చూడాలి, ఎందుకంటే గణేష్ మహారాజ్ మీద స్టోన్ పెట్టేస్తే వర్క్స్ అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఈడ పీఠం ఏదైతే గణేష్ మహారాజ్ సంబంధించి పీఠం అయితే ఉందిగా, ఈడగిన నేనైతే మొత్తంలో స్టోన్స్ అయితే అప్లై చేసినాను. సో ఇవైతే మీకు లాస్ట్ వీడియోస్లో అయితే చూపట్టలే, అలా అనేసి ఇప్పుడైతే చూపడుతున్నాను. సో ఎలా ఉన్నాయి అది నాకు చెప్పండి అందరైతే. సో అది ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం అయితే మూషక్ మహారాజ్ మీద కొన్ని స్టోన్ అయితే అలంకారం అయితే చేద్దాం.
మొత్తానికి అయితే చూసేనాక మన మూషక్ మహారాజ్ మెడలో అంతా ఇదైతే స్టోన్స్తో మొత్తం మీద అతకబెట్టినాము, వైట్ అండ్ అలాగే గ్రీన్ స్టోన్స్, అండ్ అలాగే చేతిలో ఉన్న కడియం మీద స్టోన్స్ అప్లై చేశాను. అండ్ ఇంకోటి ఇక్కడ మనం ముందు అప్లై చేసినాం కదా, సో ఇక్కడ ఇంకొక ఇట్లా ప్యాటర్న్లో డిజైన్లో అయితే పెట్టినాను. సో ఇదంతా వైట్ కలర్ గమ్ అనేది ఆరిపోతుంది. మనం గణేష్ మహారాజ్ చెవులోకి అప్లై చేసినాం కదా, సో అప్పుడు చాలా గమ్ ఎక్కువ అయిపోయింది. కానీ ఇప్పుడైతే ఆరిపోతే చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుంది అంత లుక్. సో ఇప్పుడైతే ఫైనల్ లుక్ ఇడిగిన అట్లానే ఇంకా చాలా మంచిగా అయితే వస్తుంది. మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఇంత గైస్, కలుస్తాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి అప్డేట్స్తోని. సో ఇప్పుడైతే ఈ వీడియోకి అందరైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. వీడియోకి లైక్ చేసేయండి. కమెంట్లో అందరు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. టాటా బాయ్ బాయ్.